కొడాలి నాని అరెస్ట్ రంగంలోకి దిగారట జూనియర్ ఎన్టీఆర్. కొడాలి నాని తను చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఇప్పుడు వైసీపీ ఒక్కొక్కరికి కూడా పట్టించుకునే నేపథ్యంలో టీడీపీ వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి లేదని రాదని వాళ్లే ఊహించుకొని తమ అధికారంలో ఉన్నాం కదా అనేసి కనీస ధర్మాలు కూడా పాటించకుండా నోటికొచ్చినట్టు వాగి ఇబ్బంది పాలు చేశారు. కాబట్టి ప్రస్తుతం ఈ విషయంలో మిమ్మల్ని కోరేది ఒక్కటే, అందులోనూ ఏదైనా చెప్పాలా చేయాలా అంటే కూడా ఆలోచించాలి, అంతేగాని అనవసరంగా రాద్ధాంతం మాత్రం చేయకూడదు. అందుకే ఈ విషయంలో కొడాలి నాని అన్నిటికీ శృతి మించిపోయారు. అందుకే కొడాలి నానిని అరెస్ట్ చేయాలని టీడీపీ ఒక ఆర్డినెన్స్ని సైతం జారీ చేయబోతుందని సమాచారం. అసలు నిజంగానే కొడాలి నాని శృతి మించిపోయారని, ఆయన్ని కంట్రోల్లో పెట్టడం ఎంతైనా అవసరమని నిర్ణయించుకున్నారట. అందుకే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కొడాలి నానిని అరెస్ట్ చేస్తే తప్ప వైసీపీ నేతలు కంట్రోల్లో ఉండరని తెలుస్తోంది. ఆయన ఎలాగో బయటకు వచ్చేస్తారు, ఆయన ఎవరు కూడా ఏమీ అనలేరు అనే పరిస్థితులు లేవు. కాబట్టి తను నిజంగానే చాలా డర్టీగా తయారైపోయి రాజకీయాల్లో ఎలా వచ్చారో కూడా అర్థం కానటువంటి పొజిషన్లో వచ్చారని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా తనకి సంబంధించి ఎలాంటి నెగిటివిటీ వస్తుందంటే కనీసం ఆ నెగిటివిటీని జనాలు డైజెస్ట్ చేసుకునే పరిస్థితికి కూడా లేకపోతున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఇంతే సెన్సేషన్గా మారుతోంది. ఇక అభిమానులు కూడా రాబోయే రోజుల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితులు వస్తే కొడాలి నానికి జైలు తప్పదు అంటూ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, కుటుంబ సభ్యులని అవమానించినందుకు గాను కొడాలి నాని లాంటి వ్యక్తికి అరెస్ట్ తప్పదంటూ టీడీపీ నేతలైతే వార్నింగ్ ఇస్తున్నారు.